ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ నెల 27 నాటికి ఇది తుఫానుగా మారే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ తుఫాన్కు మొంథాగా నామకరణం చేశారు. దీని ప్రభావంతో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. లోతట్టు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆదేశించింది. ఏపీకి తుఫాన్ గండం దూసుకొస్తోంది. 27 నుంచి 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వానలు ముంచెత్తనున్నాయి. వెదర్ పై మరిన్ని వివరాలు మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. బంగాళాఖాతంలో 2 రోజుల క్రితం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారుతుందని అంచనా వేసిన తర్వాత అనూహ్యంగా అది బలహీనపడిపోయిన నేపథ్యంలో వర్షాలు తగ్గుముఖం బట్టి అయితే ఇప్పుడు తాజాగా కూడా బంగాళాఖాతంలో మరొక తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం కొనసాగుతోంది. ఈ తీవ్ర అల్పపీడనం తుఫాన్గా కూడా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ప్రస్తుతం తీవ్ర తుఫాన్గా ఉన్నప్పటికీ కూడా ఇది రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంటుంది. వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా ఇది బలపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తూ ఉన్నారు. దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తూ ఉన్నారు. ఇది ప్రస్తుతం వాయుగుండం 48 గంటల్లో మారిన తర్వాత తుఫానుగా మారబోతుంది. తుఫానుగా మారితే కనుక దీనికి మెందు అనే ఒక నామకరణం కూడా వాతావరణ శాఖ ఇప్పటికే చేసింది అంటూ ప్రకటిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోస్తా జిల్లాలకు, అదేవిధంగా దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. తుఫానుగా ఏర్పడిన తర్వాత అంటే ఈ నెల 28, 29, 30 తేదీలు 3 రోజులు భీకరమైన వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు ఛాయాచిత్రాలను అనుసరించి విశ్లేషిస్తూ ఉన్నారు. అయితే 28, 29, 30 3 రోజులు కూడా ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో అంటే ఎక్కువగా ప్రకాశం, కృష్ణా, అదేవిధంగా కాకినాడ, ఉభయ గోదావరి జిల్లాలు ఈ ప్రాంతం అంతా కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు బలమైన ఈదురుగాలులతో కూడిన కురిసే అవకాశం ఉంటుందని చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా అటు దక్షిణ కోస్తా జిల్లాల్లో నెల్లూరు, ప్రకాశం అటువంటి జిల్లాల్లో కూడా బాపట్ల, అదేవిధంగా చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కొనసాగుతాయి. ఇదే సమయంలో ఈ తుఫాను వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాలో ఉన్నటువంటి ఉత్తరాంధ్ర జిల్లాలు, అదేవిధంగా మా పక్కన ఉన్నటువంటి అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో కూడా ఈ వర్షాలు అనేవి భీకరంగా కొనసాగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఒక తుఫాను కనుక మూడు రోజుల తర్వాత బలహీనపడే కేంద్రీకృతమయ్యి తీరం దాటే సమయానికి చూసుకుంటే కనుక ఎక్కడ తీరం దాటుతుంది అనేది దానికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతానికి తాజాగా ఉన్న పరిస్థితిని బట్టి చూస్తే కనుక తుఫానుగా ఏర్పడిన తర్వాత ఇది మచిలీపట్నం లేదా కాకినాడ తీరం మధ్య 30వ తేదీన తీరం దాటే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తున్నారు. 30వ తేదీన తీరం దాటే సమయానికి ఆయా ప్రాంతాల్లో అత్యంత భీకరమైనటువంటి వర్షాలు, భారీ వర్షాలు ఏకదాటిగా కొండపాతగా కురుస్తున్న సమయంలో బలమైన ఈదురుగాలులతో, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని విశ్లేషిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ తుఫాను వాయుగుండం సూచిస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు ఎవరు కూడా చేపల వేటకు వెళ్లరాదని ఇప్పటికే ఆంక్షలు కొనసాగిస్తూ ఉన్నారు. మరోవైపు పోర్టులకు కూడా 3వ నెంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నట్టు వాతావరణ శాఖ తెలుపుతోంది. అయితే ఈ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ రకంగా కూడా ఈ తుఫానుగా ఏర్పడితే కనుక అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఎక్కువగా తుఫాన్లు ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఏడాదికి సంబంధించి తొలిసారిగా ఈ బంగాళాఖాతంలో ఈ తుఫాను ఏర్పడుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు ఖచ్చితంగా వహించాలి. ముఖ్యంగా రైతులు అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని పంటలన్నింటినీ చక్కబెట్టుకోవాలి. సాధారణ ప్రజలు కూడా అత్యవసర పనులు ఉంటాయి తప్ప ఈ 28, 29, 30 తేదీల్లో బయటకు రాకూడదని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ నరేష్తో విక్రమ్, 10 టీవీ, వైజాగ్.